భావించడం అనేది ఏంటి దాంట్లో ఉన్న అంటే ప్రజలు చంద్రబాబు అంటే అనకూడదు సారీ వృద్ధులైపోతున్నాడు కాబట్టి మనకు నవయవ్వనుడైన జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని అనుకోవాలని ఏంటి అది అర్థం ఏంటి నాకు అర్థం కాదు కాదు వికే గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులతో చెప్పిన మాట కూడా ఇదే కదా. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, తెలుగుదేశం పార్టీకి ఇంకా అవకాశం లేదు, ప్రజలెవరు, నేనే 30 సంవత్సరాలు ఉంటానని చెప్పి కదా అధికారులతోటి అన్నా ఇది గమనించండి అన్న ఇది గమనించండి అంటే చాలా మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు డెవలప్ అయిపోయే స్థితిలో పడిపోయారు. నిజమే కదా. ఆయన మరి ఇంకా ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇంక వస్తుందో రాదో, జగన్మోహన్ రెడ్డి దగ్గర సర్వశక్తులు ఉన్నాయి, కంటిన్యూ అయిపోతామనే కదా చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజలకి ఏం చెప్తారు? ఇందాక మన పెద్దలందరూ అనుకున్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనలో లోపాలు కానీ, లేకపోతే కొత్త అంశాలు కానీ, లేకపోతే ప్రజలను చైతన్యవంతులు చేసే ఏర్పాట్లు కానీ చేసుకొని కొత్త రాజకీయానికి తెరదీసి ఉంటే రేపు కొత్త జనరేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ స్థానంలో చెత్త జనరేషన్ తీసుకొని వచ్చి నేను ఇప్పుడు ఆశ్చర్యపోయాను. పినిపి విశ్వరూపు కూడా అమలాపురం రూరల్ సిఐని నేనేమని కటకటాల్లో ఊచలు ఎక్కిస్తాను, నిన్నేమని వీఆర్కి పంపిస్తాను. ఏంటి భాష? ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మాజీ మంత్రులు, మీరేమని కొత్త తరానికి ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువ అనుకోకండి. జగన్మోహన్ రెడ్డికి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు అయిపోయిందంటే మరి అలా అనుకుంటే నరేంద్ర మోడీ కూడా ఈ రోజు మోస్ట్ సీనియరే. మరి ఎట్లకెందుకు ఈ రోజు అశోక్ గజపతిరాజు గారికి ఒకటే ఏజ్, మరి అశోక్ గజపతిరాజుకి ఈ రోజు ఏమని గవర్నర్ ఇచ్చారు. ఆ వయసుతో పాటుగా విలువైనటువంటి వ్యవస్థను నిర్మించగలిగే స్వభావం ఉంది కాబట్టి ప్రజలు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇవి చెప్పడం ఎందుకు, లేకపోతే నానీలు ఇది చెప్పడం ఎందుకు, ఎలా తర్వాత అరే ఎవరే అని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? స్పీకర్ అయ్యన పోతుని ముసలోడని అనాల్సినంత అవసరం ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? తన్నక్కడికి నీకేమైనా సిగ్గిపెట్టలేదా దేవుడు ఈ మాట్లాడాల్సినవి? కాబట్టి అంటే వాస్తవంగా ప్రజా చైతన్యం వైపు అడుగులు వెయ్యాలి. మేము పాలకులు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించాలని అనుకోకుండా ఇది ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అసలు ఎందుకు ఈ అరాచక కార్యక్రమాలు చేస్తారంటే ఏదో రూపంలో రోడ్డు మీదకి కార్యకర్తలు తీసుకొస్తే వాళ్ళు కానీ ఒకవేళ పోలీసులు వలలో పడితే పోలీసులు వాళ్ళని కేసులు పెడితే చచ్చినట్టు జీవితకాలం వీళ్ళు వైఎస్ఆర్సీపీ వెనకాల తిరుగుతారు. ఆ కార్యకర్తలు వాళ్ళకి దూరం అయిపోయే ప్రసక్తి ఉండదు. ఈ 5 సంవత్సరాలు బానిస బ్రతుకు ఆ కార్యకర్తలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆదుకుంటారు? వాళ్ళకి రూపాయి ఎవరిస్తారు? వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పరామర్శిస్తారు? ఇదో స్ట్రాటజీ రాజకీయాల్లో. గ్యారంటీగా ఒక గందరగోళం సృష్టిస్తే దొరుకుతారు. దొరికిన తర్వాత పోలీసులు ఊరుకుంటారా? మెదలకుండా ఊరుకోరు కదండి, కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ అరాచక పరిపాలనకు అందివేసిన చెయ్యి. అట్లాగే పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా అదే ఆలోచన ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి కొత్త అంశాలని చర్చించవచ్చు. నువ్వు శాసనసభకి వెళ్ళొచ్చు, శాసనసభలో మాట్లాడొచ్చు, లేకపోతే నువ్వేమో కొత్త అంశాలు తీసుకురావచ్చు. ఇదేం మానేసి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఆ వయసుతో సంబంధం ఏముంది? వయసు కాదు కదా, అనుభవం కదా కావాల్సింది. ఆ అనుభవమే కదా ఈరోజు నడిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఆ అనుభవమే కదా అనేక రకాల అడుగులు వేయడానికి అవకాశం వస్తూ ఉంది. రాజకీయాల్లో రేపు ఆయనకు మాత్రం వయసు రాదా? మరి వాళ్ళ నాయనకి ఆ వయసులో పదవి వాళ్ళ ఆయన అనుభవించలేదా? మరి ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది? ఎందుకు ఇది జరుగుతూ ఉంటే జనం ఎందుకు జగన్మోహన్ రెడ్డిని విశ్వసించట్లేదు? ఎందుకు 11కి తీసుకొచ్చారు? నువ్వు అపారమైనటువంటి డైరెక్ట్గా బెనిఫిట్ స్కీమ్ డీబీటీలు తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎందుకు 11కే తీసుకొచ్చారంటే కారణం ఈ రకమైనటువంటి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హర్షించారు కాబట్టే. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఎంత భయంకరమో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. అందుకని ఈ రాజకీయాలు అనుకుంటున్నారు ఈరోజు 4 రోజులు హెడ్లైన్లో ఉంటుంది, లేకపోతే ఇంకొక బాక్స్ ఐటమ్ వస్తుంది, లేకపోతే టీవీలో స్క్రోలింగ్స్ వస్తాయి. కానీ సామాన్య జనం కానీ లేకపోతే మంచి ఈ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదండి ఈ రాజకీయాల్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రోజు ఆయన గెలిచిన మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ మంత్రుల్లో తిట్టండి అంటే ఇంక ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏం టైం ఉంటుంది? ఈ మంత్రులు రోజు మాట్లాడుతుంటే జిల్లాల్లోకి వస్తే జనం ఎంత గందరగోళంలోకి పడతారు? ఎందుకు చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేసి ఎవరు మాట్లాడాలో ఒకరిద్దరికి ఆ పని చెప్పి మిగతా కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అది కేవలం అనుభవం మీద వచ్చినటువంటి అవకాశం, అది అనుభవంతో ఆలోచించినటువంటి మార్గం, అది అనుభవంతో కూడుకున్నటువంటి అభివృద్ధి వైపు వేస్తున్నటువంటి అడుగులు. కాబట్టి గ్యారంటీగా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇంకా ముమ్మాటికి తప్పు చేస్తున్నారు, ఆయన మనుషులు కూడా తప్పు చేస్తున్నారు. ఆ తప్పు మంచిది కాదు, మరొకసారి మళ్ళా ఆయనకి అపజయం వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే రవిచంద్రారెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇలాంటి మాటలు మాట్లాడే